అందరికీ నమస్కారం. కుంభరాశి వారు ఏప్రిల్ నెలలో ఈ ఒక్క పరిహారం చేస్తే చాలు. మీ జీవితంలో దాగి ఉన్నటువంటి అదృష్టం అనేది మీకు 100% బయట పడుతుంది. కుంభరాశి వారు తప్పకుండా ఈ పరిహారం అనేది చేయండి. ఈ పరిహారం మీకు మీ జీవితంలో మలుపును తిప్పే పరిహారం అవుతుంది. అంటే మీ జీవితం మలుపు తిరుగుతుంది. కాబట్టి కుంభరాశి వారు మర్చిపోకుండా ఈ ఒక్క పరిహారం అనేది చేయండి. కుంభరాశి వారు ఈ వీడియో చూస్తున్నారు అంటే ఇది యాదృచ్ఛికం కాదు. మీకు ఎంతో దైవబలం ఉంటే గాని మీకు ఈ వీడియో అనేది మీ కంటపడదు. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఈ వీడియో మీ కంటపడింది అంటే మీ జీవితంలో ఒక పెద్ద మార్పు మొదలయ్యే ముందు వచ్చే సంకేతం అని కూడా అనుకోవచ్చు. మీరు ఈ వీడియోని చూస్తున్నారు అంటే మీరు చాలా దూరం వచ్చారు కానీ ఇంకా మీరు మీ యొక్క గమ్యాన్ని చేరలేదు. ఎందుకంటే మీరు కష్టపడటం ఆపలేదు. కానీ అదృష్టం అనేది మీకు సహకరించడం లేదు. అంటే మీరు ఎంతగానో కష్టపడుతున్నారు, రాత్రింబవళ్లు పనిచేస్తున్నారు. కానీ మీకు అదృష్టం అనేది ఆవగింజంత కూడా లేదన్నమాట. అదృష్టం మీకు రావడం లేదు. మనం ఎంత కష్టపడినా సరే అదృష్టం అనేది మీకు ఎలా చేరాలి అనేది ఈ వీడియోలో నేను చివరిలో చెప్తాను. మీరు ఎంత కష్టపడినా మీకు అదృష్టం అనేది రావటం లేదు. మీరు ఆ పనిని ముందుకు తీసుకుని వెళ్ళలేకపోతున్నారు. అదే మీ బాధ, అదే మీ ప్రశ్న. నేనేమి తప్పు చేశాను, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని మీరు ఎంతగానో మదన పడుతూ ఉన్నారు. ఎంతగానో బాధపడుతూ ఉన్నారు. ఇప్పటికీ మీరు ఏడుస్తూనే ఉన్నారు. ఎవరూ చూడకుండా మీరు మీ యొక్క బాధను దాచుకుంటున్నారు. అయ్యో బయట వాళ్ళు చూస్తే ఎలా అనే రోజులు ఇప్పటికి చాలా ఉన్నాయి. మీరు నమ్మిన వ్యక్తి మీకు దూరమయ్యారు. అంటే మీరు ఒక వ్యక్తిని ఎంతో నమ్మకంగా నమ్మారన్నమాట. ఆ వ్యక్తికి మీ యొక్క సీక్రెట్స్ కూడా మీరు వారితో పంచుకున్నారు. కాని ఆ వ్యక్తి మీకు ఈ సమయంలో మీకు దూరమయ్యారు. ఆ దూరం అనేది శాశ్వతం కాదు. కాబట్టి మీరు దాని గురించి అసలు చింతించవద్దు. ఆ దూరం అనేది మీ యొక్క అపోహలు, మీ యొక్క మాట దురుసుతనంతో మీకు దూరమయ్యారు. కాబట్టి అహాన్ని మీరు తగ్గించుకుంటే కనుక ఆ వ్యక్తి నీకు మళ్లీ దగ్గర అయ్యే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి మీరు మీ యొక్క ఈగోని పక్కన పెట్టండి. మీరు ఆశించిన పని జరగటం లేదు అని అస్సలు బాధపడకండి. మేము ఈ వీడియోలో చెప్పే పరిహారం చేసుకున్నారంటే ఖచ్చితంగా దానికి ప్రతిఫలం అనేది తప్పకుండా వస్తుందన్నమాట. ఇప్పటినుంచి మీకు మార్పు వచ్చే కాలం మొదలయింది. ఏప్రిల్ నెలలో మీకు మార్పు అనేది రాబోతుంది. కాబట్టి కుంభరాశి వారు దీనికోసం సంతోషంగా చూడండి. మీకు మంచి ఫలితాలు అనేవి రాబోతున్నాయి. మీరు నవ్వుతారు కానీ ఆ నవ్వు అనేది నిజం కాదు. ఎందుకంటే మీరు మనసులో ఎంతగానో మదన పడిపోతూ ఉన్నారు. ఎందుకంటే మీరు నమ్మిన వ్యక్తి మీకు దూరమయ్యారు. మీరు ఆశించిన ఫలితం అనేది జరగడం లేదు. మీరు ఎంత ముందుకు తీసుకువెళ్లాలని ప్రయత్నించినా కూడా అసలు అది జరగడమే లేదు. అలాగే కష్టపడి సంపాదించి రూపాయి పోగు చేసినా చేతిలో నిలవడం లేదు. చేతిలో చిల్లి గవ్వ లేకుండా మీరు బాధపడుతూ ఉన్నారు. లోపల మీరు ఇలా చాలా అలసిపోయారు. మీ మనసు మొక్కలు అయిపోయింది. మీ మనసు విరిగిపోయింది. విజయం కోసం ప్రయత్నం చేస్తున్నారు. అదే మీ యొక్క బలం అన్నమాట. ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి ఈ విషయానికి ఏంటంటే మీరు ఎప్పుడూ ఆలోచించని విషయానికి అన్నమాట. మీ జీవితంలో సమస్యలు రావడానికి మీరు మాత్రమే కారణం కాదు. కొన్నిసార్లు మనకు కొన్ని నెగటివ్ ఎనరీ నకారాత్మక శక్తులు అనేటివి మన చుట్టూతా ఉంటాయి. అలాగే నరదృష్టికి నల్లరాయి కూడా పగులుతుంది అంటారు కదా. అలా నరదృష్టి ఉంటే పీడలు అనేటివి, నరఘోష అనేటటువంటివి మీకు అంటే మీ చుట్టూ ఉంటాయన్నమాట. మీరు కష్టపడతారు కానీ ఆ నెగటివ్ ఎనర్జీ నరదృష్టి, నరఘోష ఇలాంటివి మనకు ఈ యొక్క నెగటివ్ ఎనర్జీ వలన మనకు అంటే మీరు చేసేటటువంటి కష్టం అనేది అక్కడే ఉండిపోతుంది. ఆ కష్టానికి తగిన ప్రతిఫలం అనేది మీరు చూడలేకపోతున్నారు. డబ్బు వస్తుంది కానీ మీ చేతిలో చిల్లి గవ్వ కూడా నిలబడదు. కుంభరాశి వారు మీ జీవితంలో ఇంతకాలం చీకటి ఉంది కానీ చీకటి అనేది ఎంత ఎక్కువైతే వెలుగు అనేది అంత దగ్గరగా ఉంటుంది. ఇప్పుడు మీ యొక్క జీవితంలో టర్నింగ్ పాయింట్ వచ్చింది.
ఈ నెల నుండి అంటే 2026 ఏప్రిల్ నెల నుండి మీ దిశ అనేది కొంచెం కొంచెంగా మారుతూ ఉంటుంది. అంటే మీ యొక్క వీధి రాత మారుతూ ఉంటుంది. మీరు ఒక పనిని, అంతే ఒక అడుగుని ముందుకు వేయాల్సి ఉంటుంది. ఇది సాధారణ పరిహారం అయితే కాదు. ఎంతో మంది చేశారు వారి యొక్క జాతక దోషాలను, నర పీడలను, నకారాత్మక శక్తులను దుష్టశక్తుల పీడలను, అలాగే నరఘోషను, ఇలా ప్రతిదాన్ని కూడా ఈ పరిహారం చేసి అయితే దూరం చేస్తుంది. సాధారణ స్థితికి అనేది తీసుకుని వస్తుంది. దీనికోసం మీరు పరిహారం ఏం చేయాలి అంటే మీరు ప్రతిరోజు సూర్యోదయానికి ముందు నిద్రలేవటం వలన మనకి డే అనేది మంచి పాజిటివ్ ఎనర్జీతో స్టార్ట్ అవుతుందన్నమాట. అంటే సూర్యోదయానికి ముందే నిద్రలేచి, ఇల్లు వాకిల్లో శుభ్రంగా కడుక్కోండి. ఆ తర్వాత ముగ్గు పెట్టే స్నానం చేయండి. మంచిగా ఉతికిన వస్త్రాలను ధరించండి. ఇలా ఉతికిన వస్త్రాలను ధరించి, మీ చేతితో ఒక గ్లాస్ నీళ్లను తీసుకోండి. మంచి నీటిని గంగా నీటిని తీసుకోండి. ఇలా నీటిని తీసుకున్న తర్వాత, ఇంటి నుంచి బయటకు రండి. అంటే బయట నిలబడి సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు, అంటే సూర్యుడు ఉదయించే టైంలో, ఆ కాంతిని మీ కళ్లతో చూసి, మీ మనసులో ఒక కోరికను కోరుకోండి. తర్వాత ఓం సూర్యాయ నమః అని 11 సార్లు జపిస్తూ ఆ నీటిని నెమ్మదిగా సూర్యుడికి అర్పించండి. ఇక్కడ ఇలా ఈ సమయంలో మీరు ఇలా చేయండి. మీరు ఇలా సూర్యుడికి నీటిని సమర్పించినప్పుడు, ఇలా మీ మనసులో సంకల్పం చెప్పుకోండి. ఓ సూర్యదేవా, నా బాధలు ఇక్కడే ముగిసిపోతున్నాయి. నా జీవితం అనేది ఇప్పుడు మారిపోబోతుంది. కాబట్టి మాకు నెగటివ్ ఎనర్జీని తొలగించి, మంచి పాజిటివ్ ఎనర్జీ అని నాకు ప్రసాదించు సూర్యదేవా అని మీ మనసులో గట్టిగా సంకల్పం చెప్పుకొని, సూర్యుడికి నీటిని సమర్పించండి. ఈ పరిహారం అనేది కేవలం నీళ్లు పోయడం మాత్రమే కాదండి. ఇది మాత్రం గుర్తు పెట్టుకోండి. ఇది మీ యొక్క మైండ్ని మార్చుతుంది. ఇది మీ యొక్క ఎనర్జీని అంటే నెగటివ్ ఎనర్జీని తీసివేస్తుంది. ఇది మీలో కాన్ఫిడెన్స్ని మళ్లీ తీసుకుని వస్తుంది. మీరు ఇలా రోజు చేస్తే మీకు నెమ్మదిగా మీకే మార్పు అనేది కనిపిస్తుంది. అన్నమాట, మీ ఆలోచనలు మారుతాయి. మీరు ఆలోచించే తీరు మారుతుంది. మీ యొక్క ఆలోచన శక్తి అనేది మారిపోతుంది. మీకు అదృష్టం అనేది తలుపు తడుతుందన్నమాట. ఈ పరిహారం చేయడం వలన లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్టా వేసుకొని కూర్చుంటుంది. అలాగే మీకు దైవబలం కూడా తోడుంటుంది. అలాగే ప్రత్యక్ష నారాయణుడు అయినటువంటి సూర్యబలం కూడా మీకు తోడు ఉంటుంది. కుంభరాశివారు ఇది ఒక ఆట కాదు. మీరు ఈ పరిహారాన్ని తప్పకుండా నియమాన్ని 11 రోజులు వరుసగా చేయండి. మధ్యలో అస్సలు స్కిప్ చేయవద్దు. దీని వలన మీకు చెడు జరిగే సూచనలు ఉన్నాయి. అలాగే ఈ పరిహారాన్ని 11 రోజుల ఖచ్చితంగా చేయండి. అలాగే మీరు ఈ పరిహారాన్ని అనుమానంతో అసలు చేయవద్దు. ఎందుకంటే అనుమానమే పాత రోగం. మనం అనుమానంతో ఏ పని చేసినా కూడా మనకు ఫలితం అనేది అసలు రాదన్నమాట. అందుకే అనుమానంతో అస్సలు ఈ పరిహారం అస్సలు చేయకండి. పూర్తి విశ్వాసంతో చేస్తే మాత్రం మీకు దైవబలం అనేది తోడు ఉంటుంది. అలాగే మీకు నెగటివ్ ఎనర్జీ మీ నుండి, మీ ఇంటి నుండి పూర్తిగా తొలగిపోతుంది. కాబట్టి అనుమానంతో చేయకుండా దేవుడిని ప్రార్థిస్తూ ఈ పరిహారం అనేది చేయండి. చాలా మంచి జరుగుతుంది. ఎందుకంటే మీరు చాలా రోజులుగా ఎంతగానో సఫర్ అయ్యారు. మీరు ఎంతగానో బాధపడుతూ ఉన్నారు. ఎవరు మీకు అంటే మిమ్మల్ని గుర్తించడం లేదు, మీకు విలువను ఇవ్వడం లేదు అని ఎంతగానో బాధపడుతూ ఉన్నారు. మీరు ఎంత బాధపడ్డా కూడా, వీరికి ఏముందిలే, వీళ్లకు ఏం బాధలు ఉంటాయిలే అని చాలా మంది అనుకుంటూ ఉన్నారు. కానీ మీకున్న బాధలు ఎవరికి లేవు, అది మీకు మాత్రమే తెలుసు. ఈ ఏప్రిల్ 15వ తేదీ తర్వాత మీకు ఈ దశ అనేది ముగిసిపోబోతుంది. తప్పకుండా ఏప్రిల్ 15 తర్వాత మీరు గుర్తుంచుకోండి. మీకు మంచి రోజులైతే రాబోతున్నాయి. కాబట్టి ఇప్పటి నుండి అంటే ఏప్రిల్ ఎలా స్టార్ట్ అయిన నుంచి 11 రోజులు మాత్రం తప్పకుండా సూర్యదేవుడికి ఈ పరిహారం చేసిన తర్వాత మీకు తప్పనిసరిగా మీరు ఊహించని విధంగా మీకు మంచి మంచి అవకాశాలు అయితే వస్తాయి. కొత్తగా ప్రమోషన్స్ వస్తాయి. అలాగే మీకు ఏదైనా చదువులో, అలాగే విదేశీయానం, ఇలా మీరు ఏ కోరికలైతే తప్పకుండా ఆ సూర్యదేవుడికే అయితే కోరుకుంటారో ఆ విధమైనటువంటి కోరికలు మీకు తీరే మార్గాలు తెలుస్తాయి. కుంభరాశి వారు మీ జీవితం అనేది ఇంతవరకు ఇలా ఉన్నా సరే, కుంభరాశి వారికి మీ అదృష్టం మీ తలుపు తడుతుంది. మీరు దాన్ని స్వీకరించాలా,
లేక మిస్ చేసుకోవాలా అనేది మీ యొక్క నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. మరి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్